ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారమ్మా. గురువుగారు అయ్యప్ప మాల వేసుకున్నారు. ప్రతిరోజు అయ్యప్ప పూజలో తరిస్తున్నారు. మీరు మాల గురించి మీ అనుభవం గురించి చెప్పండి గురువుగారు. ఎన్నో సంవత్సరాల నుండి వేసుకుంటూ వస్తున్నారు. అవును. ఆ భక్తులు అంతా కూడా ప్రతిసారి మీతో పాటు శబరిమలై వస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం కొన్ని అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. అసలు దాని గురించి అసలు ఎందుకు అలా జరుగుతున్నాయి అంటారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. క్షణక్షణం భయం భయం. ఇదివరకు క్షణక్షణం స్వామి పైన ఆశ భక్తి పెరిగేది. ఇప్పుడు శబరిమలకు వెళ్దామంటేనే భయాందోళన ఒక సిట్యువేషన్ని అక్కడ క్రియేట్ చేసి పెట్టారు. అక్కడ ఉన్నవంటి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నవంటి వర్గాలు కావచ్చు, ఏదైతే పార్టీ వర్గాలు ఉన్నారో. ఎందుకు ఇప్పుడైనా మన ఉభయ రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు కూడాను శబరిమలకి వెళ్తారు. కార్తీక ధనుర్మాసంలోని స్వామివారు ధ్యానం నుంచి బయటకు వస్తారు. ఆ ధ్యానం నుంచి బయటికి వచ్చినప్పుడు మకర జ్యోతి వరకు కూడా స్వామివారు ఉండి మకర జ్యోతి దర్శనం చూపించి మళ్ళా యథావిధిగా సమాధి యోగంలోకి వెళ్ళిపోతారు స్వామివారు. సంవత్సరం పొడుగున మనకి వెంకటేశ్వర స్వామి లాగా స్వామికి నిత్య పూజలు కానీ అభిషేకాలు కానీ ఎలాంటివి కూడా జరగవు. కానీ మంత్రి పూజలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి. కానీ ఈ యొక్క కార్తీక ధనుర్మాసంలో చేసేటువంటి విశేషమైనటువంటి పూజ ఏదైతే ఉందో తక్కిన మాసాల్లో అంత విశిష్టంగా ఉండదు. వాస్తవమైనటువంటి ఆరాటు ఉంటుంది, పుట్టినరోజుది, పంగుని ఉత్తర నక్షత్రం, విశ్వ పూజ ఉంటుంది, ఓణం పూజ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దీనికి ఏంటంటే అయ్యప్ప స్వామి భక్తులతో పాటు సివిల్ స్వాములు కూడా పోటీ తెచ్చారు. సివిల్ స్వాములు అంటే మాలధారణ వేయలేనంటే వాళ్ళు. నేను కోరేది భక్తులకి ఒకటే, అందరికీ అయ్యప్పని చూడాలని ఆశగా ఉంటుంది, అందరూ వెళ్ళవచ్చు. కానీ ఈ 2-3 మాసాలు అయ్యప్ప స్వాములు ఇరుముడి తీసుకుని వెళ్ళే సమయంలో ఈ యొక్క ఎవరైతే కూడాను మాల దీక్ష తీసుకోలేని వాళ్ళు సివిలియన్స్ ఉన్నారో వెళ్ళకపోవడం ఉండడం మంచిది. ఎందుకు అప్పుడైనా ఇక్కడ పెద్దపాదం నుంచి 46 కిలోమీటర్లు నడుచుకొని వస్తారు, చిన్నపాదం నుంచి నడుచుకొని వస్తారు, వృద్ధులు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. ఎంతో మంది బాధపడుతూ ఆయాసపడుతూ ప్రయాసపడుతూ స్వామివారి సన్నిధికి చేరి నడపందల్లో ఆపిస్తారు. ఆ నడపందల్లో ఆపిస్తే అక్కడ సివిలియన్స్ పబ్లిక్ బాగా విపరీతంగా కొన్ని లక్షల మంది, ఇక్కడ కొన్ని లక్షల మంది. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అండర్స్టాండ్ అవటంలే, ఏం చేయాలనో అండర్స్టాండ్ అవటంలే. పోనీ గత సంవత్సరంలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 500 మంది, కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక 500 మంది, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక 500 మంది, కేరళ రాష్ట్రం నుంచి ఒక 500 మంది పోలీసుని దాదాపు 2000 మందిని పెట్టారు. ఆ సీనియర్ పర్సన్స్ని పెట్టారు. వాళ్ళకి విధి విధానం అంతా తెలుసు. పంబాడు నుంచి ఎలా వదిలిపెట్టాలి, నీలకల్ నుంచి సన్నిధానం వరకు ఎలా ప్రాసెసింగ్ అని అన్ని తెలుసు. సో దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ షిఫ్ట్ వైస్ జరుగుతుంది సన్నిధానంలో. షిఫ్ట్ వైస్ అంటే ఎలాగా, ఉదయం ఒక 500 మంది, మధ్యాహ్నం ఒక 500 మంది, సాయంత్రం ఒక 500 మంది, రాత్రికి ఒక 500 మంది, అంటే హరివరాసనం అయ్యేదాకా. అలా ఉన్నప్పుడు ఏం చేసేది అంటే అప్పుడు అక్కడ ఉన్నవంటి అందరూ కూడాను మెల్లగా ఒక ప్రాసెస్ వెళ్ళారు. ఈ సంవత్సరం కేరళ గవర్నమెంట్ ఏం చేసింది అప్పుడైనా కేవలం 1600 మంది మాత్రమే పెట్టినారు. నీలకల్ నుంచి ఎరిమెర నుంచి ఆ 1600 మందిని అన్ని డిస్ట్రిబ్యూట్ చేసినారు. 1600 మందిని డిస్ట్రిబ్యూట్ చేస్తే దాంట్లో 3 షిఫ్ట్లు ఉంటాయి. ఆ 3 షిఫ్ట్లలో ఎంతమంది చేస్తారు, అది కొత్త వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, ఎవరికి ఎలా ఎవరికి ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలి, ఎలా పంపించాలి, ఎప్పుడు పంపాలి తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడు ఆపేసడం, ఎప్పుడే పడితే అట్లా ఇరుక పెట్టడం. అక్కడ ఉన్న రాష్ట్ర జనాలకు కూడా ఇబ్బందే, కేరళ రాష్ట్రంలో ఉన్నవంటి అయ్యప్ప స్వామి భక్తులకు ఇబ్బందే, ప్రతి వాళ్ళకి ఇబ్బందే.
కానీ దీనికి ప్రత్యేకంగా పెనర్ విజయ్ గారు దీనికి ఖచ్చితంగా జోక్యం చేసుకొని శబరిమలలో ఇబ్బంది పడే అయ్యప్ప భక్తులు ఎవరైనా సరే మీరు ప్రత్యేకంగా మీ పార్టీ వర్గంగా ఉంటే అది పక్కకు పెట్టుకోండి. మీ విషయాలు ఏదైనా ఉన్నా పక్కకు పెట్టేసుకోండి. ధర్మంగా హిందూ ధర్మతత్వానికి మనకి వచ్చేటప్పటికి స్వామివారిని చూడడానికి వచ్చేటప్పటికి ఒక పార్టీ పరంగా కాకుండా ఒక ప్రెసిడెంట్గా మీరు చూడండి. అవును. మరి అదే విధంగా ట్రావెర్కోర్ దేవస్థానం దానికి ఇన్ఛార్జ్. అయితే గురువుగారు ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ పద్ధతి నడుస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మీరన్నట్టుగా గత 10, 15 ఏళ్లుగా చాలా మంది భక్తులు శబరిమలకి వెళ్ళటం అనేది జరుగుతోంది. ఈ మధ్య ఇంకా ఎక్కువైంది. అయితే ప్రతి సంవత్సరం ఇంతమంది వస్తారు అని ఒక అంచనా గవర్నమెంట్ వేసుకొని, ఎందుకంటే ఇది ప్రతిరోజు జరిగేది కాదు. మీరన్నట్టుగా తిరుమలలోలా కాకుండా అవును. కేవలం 2, 3 నెలలకే కాబట్టి ముందుగా సిద్ధం చేయలేకపోయిందా? ఎందుకు విఫలమైంది? ఇది ఏంటంటమ్మా, ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడే ఆన్లైన్ ఒకటి పెట్టారు. ఆన్లైన్ బుక్ చేసుకొని రావాలి సంఖ్య కోసం అనేసి చెప్తున్నారు. సర్వే గురించి అంటున్నారు. మళ్ళీ తర్వాత అది ఐఆర్టీసీది సర్టిఫికేట్ తీసుకురామంటున్నారు. సో అదంతా ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. ఎప్పుడైతే కూడా ఆన్లైన్ పెట్టిన తర్వాత ఇన్ని లక్షల మంది మీరు లైన్లో నిలబెట్టి ఒక్కొక్కరిని చెక్ చేసి పంపించాల్సి వస్తుంది. అక్కడే లేట్ అయిపోతుంది. అక్కడే లేట్ అయిపోతుంది, అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఆ లైన్లో మలమూత్ర విసర్జన చేసుకోవడానికి ఇబ్బంది పడే మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, మరి వయసులో ఉన్నటువంటి స్వాములు అందరు కూడా, చిన్నపిల్లలు, చెంటి పిల్లలు మడిలో ఉంటారు. తలపైన ఇరుముడి ఉంటుంది, వెనకాల బ్యాగ్ ఉంటుంది, నీళ్ళ ధూప తాగడం లేదు, ఎండ. అకస్మాత్తుగా అక్కడ అడవి ప్రాంతం ఉన్నట్టుండి వాతావరణం చేంజ్ అయిపోతుంది. మొన్న భారీ వర్షాలు పడ్డాయి, కారకాల నుంచి ఇట్లా కోసుకుపోయింది నీళ్ళన్నీ, లైన్లన్నీ ఉన్నారు. ఏం చర్య తీసుకుంది కేరళ గవర్నమెంట్? చూస్తుండే అట్లానే ఉండిపోయింది. నష్టపోయింది ఎవరు? స్వాములు. అంత ఖర్చు పెట్టుకొని శబరిమలకి వెళ్ళి కనురారా చూసి తిరిగి వస్తాం మనిషి. మళ్ళీ ఈ మధ్య కాలంలో ట్రావెన్కోర్ వాళ్ళు ఒక లెటర్ డిక్లేర్ చేసినారు, మీ ఎరుముళ్ళు మీ ఊళ్ళోనే ఇప్పేసుకోండి, ఇక్కడ రావద్దు, ఇక్కడ రష్ ఎక్కువ ఉంది అనేసి. అది ఎంతటి సమోజ్యమైనటువంటి విషయం ఇది. అదే కదా. అది అర్థం కాని ఒక తత్వం కదా. ఇప్పుడు ఒకటి స్వామి తపస్సు ఆచరించడానికి మోక్షం పొందడానికి శబరిమల రావడానికి వస్తారు. ఇరుముడి అందులో ఒక ముఖ్యమైన భాగము. మీ ఊర్లోనే ఇప్పేసుకొని మీరే అక్కడే అభిషేకం చేసుకోండి, ఈసారి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు அப்படின்னு చెప్పేసింది ట్రావెన్కోర్ దేవస్థానం. ఒక బోర్డు డిక్లేర్ చేసింది. అసలు ఇంత టెక్నాలజీ ఇంత పెరుగుతున్న ఈ సమయంలో ఫెసిలిటీస్ ఇంకా బాగా పెరగాలి, ఏ అసౌకర్యం లేకుండా ఉండాల్సిన ఇదిలో ఇలాంటివి జరగటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. సో ఒకటి మనం ఇది దృష్టిలో పెట్టుకోవచ్చు స్వామి. ఎప్పుడైతే కూడా ఈ మధ్యలో మెడ్రాస్లో కొద్దిగా తుఫాన్ అవంతా వచ్చింది గత వారంలో. సో అదంతా దృష్టిలో పెట్టుకుంటే ట్రైన్స్, ఫ్లైట్స్, బస్ రూట్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసారు, పంపడకుండా చేసినారు. అది ఒక అర్థం చేసుకున్నప్పటికీ వాళ్ళ అంచనా రెట్టింపులు అయి ఉండాలి. సో ఇది బ్లాక్ అయింది, ఇదైతే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తిరిగి తప్పకుండా వస్తారు అప్పుడు. ఎందుకంటే మాల విసర్జన చేసేదాకా, స్వామి చూసేదాకా ఎవరు మాల విసర్జన చేయరు. మీరు ఇక్కడ ఎంత బంగారు గుడి కట్టుకున్నా, మీ ఇంటి పక్కన వజ్రాల గుడి కట్టుకున్నా శబరిమలకు వెళ్ళకుండా ఉండలేరు. అంతే కదా, ఆ స్వామి అలా పిలుస్తారు. డైమండ్ తో కట్టుకోండి, బంగారం కొన్ని కిలోలు పోసి కట్టుకోండి, అది వేరే విషయం. ఆ అయ్యప్ప తపస్సు ఆచరించిన వంటి క్షేత్రానికి వెళ్ళకపోతే, పరశురామ ప్రతిష్ఠించిన వంటి క్షేత్రం వెళ్ళకపోతే జీవితం ఎందుకండి? ఈ కన్నులు ఉండి ఎందుకు? ఈ మాట చరణం చెప్పండి నోరు ఎందుకు? భజన చేయండి చేతులు ఎందుకు? దేహం శబరిమలకి వెళ్ళింది ఎందుకు? ఆ ఒక తపన, ఆ వేదనతో 90 ఏళ్ళు 100 ఏళ్ళు దాటినటువంటి వృద్ధ మాలికాపురంలో కూడా వెళ్ళి స్వామివారిని చూసుకుని వస్తున్నారు. సో అటువంటి అప్పుడు కేరళ గవర్నమెంట్ ఎంత జాగ్రత్త వహించి బస్సెస్ తగ్గించేశారు. చెంగనూరు, పట్టణదిట్ట మరియు కొల్లం, మళ్ళీ కొట్టాయం, తిరువెళ్ళ అని కొన్ని బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఆ బస్ స్టాండ్లో ఏంటంటే స్వామి వాళ్ళు ఎవరైతే కొట్టాయం నుంచి దిగిన వాళ్ళు కొట్టాయం బస్ స్టాండ్ లో ఎక్కుతారు. అది కేరళ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మళ్ళీ అక్కడ మిస్ అయితే తిరువెళ్ళ వెళ్ళాలి. తిరువెళ్ళలో కూడా అక్కడ బస్సెస్ తక్కువనే ఉన్నాయి. అది అవి 2 మిస్ అయిపోయిందంటే చెంగనూరు భగవతి క్షేత్రం దర్శనం చేసుకొని స్నానవంతి చేసుకుని అక్కడ కూడా బస్ స్టాండ్ లో
డైరెక్ట్ పంబకు ఎరిమేరికి బస్సెస్ పెడతారు. ఉమ్, అక్కడ కూడాను బస్సెస్ చాలా తక్కువగా తక్కువ. ఉన్నాయి. 54 మంది ఎక్కేది 150 మంది ఎక్కిస్తున్నారు. అప్పుడు ఇంకా ప్రమాదాలు జరిగే ఇది పోనీ జరుగుతుంది. ఎక్కిచ్చారు, అవును. సంతోషంగా ఉంది. కానీ అక్కడ పోయి చూ బస్సు మొదలైతే మొత్తం ఎరిమేరి నుండి ఇక్కడి వరకు కూడాను ట్రాఫిక్ జామ్. అరే కొన్ని ఒక 60, 70 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. ఉమ్, ఈ 150 మంది పరిస్థితి బస్సులో ఏం కావాలి? అవును. దీనికోసం ఏం టాపిక్ మన సీఎం గారు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అయితే గురువుగారు గవర్నమెంట్ ఈసారి ఆన్‌లైన్‌లో లెక్క వేసి సరిగ్గా పంపించాలి అని ప్లాన్ వేసినా అది విఫలమైంది. విఫలమైంది. మాల వేసుకున్న వాళ్ళందరూ వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి తప్పదు. తప్పదు. అది అది వాస్తవానికి కర్మ అనే ఒక అనుసార ప్రకారంగా ఆత్మ అన్న ఒకటి ఇది స్వామికి హ్మ్. అర్పణం చేయవలసినది ముత్తరతెంగా నెయ్యి. హ్మ్. అది కంపల్సరీగా శబరిమలకి వెళ్ళి తీరాల్సిందే. హ్మ్. ఇక్కడ మీరు ఎక్కడైనా కూడా హ్మ్. కొన్ని కోట్లు పోసుకొని 100 కోట్లు పోసుకొని కట్టినా హ్మ్. పరశురామ ప్రతిష్ఠించిన క్షేత్రానికే వెళ్ళాలి. అవును గురువుగారు. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఈ రీసెంట్‌గా వారం నుండి 10 రోజుల నుండి జరుగుతున్న ఈ విపరీత దుర్సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి బదులిచ్చి ఏమన్నా చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చిందా? ఈ మధ్య కాలంలో మేము ఈ మీడియా ద్వారా మాట్లాడి అక్కడ వరకు కూడాను అంటే గవర్నమెంట్ మన ఇప్పుడు ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో వారికి వెళ్ళి పత్రం ఇవ్వటం జరిగింది. వారు వెళ్ళి కేరళ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా మార్పు, హ్మ్. కొద్ది మార్పు ఏంటంటే చిన్న పిల్లల్ని హ్మ్. తో పాటు సెపరేట్ లైన్, హ్మ్. వృద్ధులకి సెపరేట్ లైన్, హ్మ్. అక్కడ వాళ్ళకి కాస్త నీళ్లు, బిస్కెట్స్ ఇవ్వడం అనేది కొద్దిగా మార్పు జరిగింది. హ్మ్. కానీ మేము కోరేది ఆ మార్పు కాదు. హ్మ్. ఇంకా భారీగా హ్మ్. దాన్ని అక్కడ అంతమందిని బ్లాక్ చేయకూడదు. హ్మ్. నెయ్యాభిషేకం ప్రతి వారికి అభిషేకం కావాల్సినటువంటి ఏర్పాట్లు సులభంగా చేయించాలి. హ్మ్. అది ముఖ్య ఘట్టనం. హ్మ్. వాళ్ళు కోరింది ఒకటే. హ్మ్. మేము అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం చేయాలి. హ్మ్. చేయవలసినవి చేయకుండానే మా కిందనే పంపించేస్తున్నారు. అక్కడనే ఒక ఉండి చేసేసి హ్మ్. ఉండిలోనే నెయ్యి వేసి వెళ్ళిపోతున్నారు. హ్మ్. అది ఎక్కడ చేరాలి? అయ్యప్ప స్వామి శరీరం పైన చేరాలి. హ్మ్. ఆయన అయ్యప్ప స్వామి వారు చెప్పారు. నన్ను తాకిన వారికి పాపము విమోక్షం కలుగుతుంది. ఆయన చెప్పినటువంటి స్వయం వాక్యం. హ్మ్. కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆ యొక్క విగ్రహాన్ని తాకలేరు కాబట్టి, వారి చేతితో పోసినటువంటి నెయ్యితో ఆ స్వామివారి విగ్రహానికి మనం అభిషేకం చేయించాలి. హ్మ్. అది కర్మానుసార ప్రకారంగా వచ్చినటువంటి ఒక ఆచారం. హ్మ్. అక్కడ ఉన్నటువంటి మాలికాపురత్తమ్మ అమ్మవారు ఉంటారు. అమ్మవారికి ఆ ఆమె గుండె చల్లగా ఉండాలని చెప్పి, మనలో ఉన్నవంటి ఏదైతే చర్మ వ్యాధి గాని, ఇతర వ్యాధులున్నా గాని తొలగిపోవడం కోసం చల్లని కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో కొబ్బరి నీళ్ళది కింద హ్మ్. అమ్మవారికి శరణం చెప్పుకుంటూ ప్రదక్షిణ చేస్తారు 3 సార్లు. హ్మ్. ఏమంటే అక్కడ ఈశాన్యం సైడ్‌కి వెళ్లి వదిలేస్తారు. హ్మ్. అక్కడ ఆచారం. కేరళ సాంప్రదాయం అని ఉంటే ఆచారం. సో, ఈ ఆచారాలన్నీ మేము గత 30, 33 సంవత్సరాలు దీనికన్నా రెట్టింపు భక్తులెక్కువొచ్చారు. హ్మ్. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. అందరూ విశాలంగా ఎళ్లారు. బ్రహ్మాండమైనటువంటి అభిషేకాలు జరిగాయి. అప్పుడు ఉన్నవంటి గవర్నమెంట్ గాని, అప్పుడున్నవంటి దేవస్థానం బోర్డ్ మెంబర్స్ గాని, భక్తులకు ఏ మాత్రం కూడా అసౌకర్యం అనేది చేయలేదు. హ్మ్. ఈ ఒక 3, 4 ఇయర్స్ నుంచి మాత్రమే చాలా వరకు కూడాను టైట్‌గా చేసేసి, మరి అంతగా చిన్న చూపు చూడడం ఎందుకో నాకు అర్థం అవ్వటం లేదు అయ్యప్ప స్వామి భక్తులకు మాత్రానే. హ్మ్. అది కేరళ, కర్ణాటక, తమిళనాడు, మరి మన ఆంధ్ర నుంచి వచ్చేవంటి భక్తులకే ఎక్కువ శాతము ఈ ఎదురు దెబ్బ పడటం అనేది జరుగుతా ఉంది. ఖచ్చితంగా దీని గురించి స్వాములందరూ పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు అందరికీ తెలిసేలా మీడియాతో మాట్లాడి రియాలిటీ ఏంటి అని తెలియజేస్తున్నారు. శాంతిపూర్వకంగానే మేము ప్రశ్న హ్మ్. వేసి శాంతిపూర్వకమైనవంటే హ్మ్. ఈ స్వామి కార్యక్రమం. ఎందుకంటే స్వామియే శరణం అయ్యప్ప, బుద్ధం శరణం దక్షామి అన్నారు. శాంతిపూర్వమైనటువంటి యుద్ధమే. శాంతిపూర్వమైనటువంటి ఒక ఆలోచనతోనే అందరికి సమయుద్ధంగా చేయాలనేసి. ఎందుకంటే బంగారము పెట్టే దగ్గర తులసి దళం పెట్టేసి నమస్కారం చేసి వారికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారికి నమస్కారం చేస్తున్నాం. దేవస్థానం బోర్డ్ మెంబర్స్ కావచ్చు, మరి అదే విధానంగా అక్కడ ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు, అందరూ కూడా. ఎందుకంటే మీరు దయదలిస్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియేట్‌గా సాల్వ్ అవుతుంది. హ్మ్. ఆ వర్గం ఎక్కడనో పెట్టేసి ఇక్కడ పోలీస్ వర్గాన్ని తగ్గిస్తే చాలా ఇబ్బంది కదండీ! అవును. 18 బడి దగ్గర ఎప్పుడు కూడాను 3 షిఫ్ట్‌లు, 4 షిఫ్ట్‌లు దాదాపు 200 మంది ఉండాలి.
ఉమ్, అటువంటి వాళ్ళు ఒక 30 మందే ఉన్నారు. ఉమ్, 3 షిఫ్ట్లు ఉంటారు. వాళ్ళు ఎంతమంది లాగుతారు? అంతే కదా. లాగేదానికి కూడా వాళ్ళకి శక్తి ఉండాలి కదా! వాళ్ళకు మనుషులే కదమ్మా! ఉమ్, ఆ 18వ బడి దగ్గర నుంచి అలా లాక్కుంటూ వాళ్ళని స్పీడ్‌గా చేయాలి. ఉమ్, దాదాపు ఒక 200 మంది, ఇటు ఒక 100 మంది, ఇటు ఒక 100 మంది ఉంటే స్పీడ్‌గా వాళ్ళని ప్రొవైడ్ చేయడానికి అవసరం ఉంటుంది. మీరు నార్మల్ సమయంలో మొక్కుకుంటూ వెళ్ళండి పర్వాలేదు. భక్తులు కూడా. భక్తులు గూడా మంచిగా మొక్కుకుంటూ వెళ్ళండి. కానీ ఈ సమయంలో ఏంటంటే వెనకున్న వాళ్ళకి కూడా మనం ఆలోచించాలి. ఎన్నో రోజుల నుండి ఎంతో దూరం నుండి వస్తారు. వస్తారు. ఇంకొకటేంటంటే ఉన్నవంటి పరిస్థితి డిసీజ్ డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, ఉమ్, ఇతర డిసీజ్‌తో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకేదైనా బాధపడి ఉండేవాళ్ళు కావచ్చు. వాళ్ళకేంటంటే డస్ట్ ఎనర్జీ కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. వాళ్ళంతా అదంతా తొలగిపోవాలని చెప్పి ఆలోచనతో వస్తారు. కొంతమంది కొద్దిగా నడచగానే ఆయాసం వస్తుంది. ఉమ్, ఆస్తమా ఉంటుంది. సైనస్ ప్రాబ్లమ్ ఉంటుంది. అయినప్పటికి కూడా స్వామిని చూడాలని ఒక ఆరాటంతో వస్తారు. కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటూ, అలాగే బొర్లుకుంటూ స్వామి సన్నిధికి చేరుతారు. 2 కళ్ళు మనకు సరిపోవు. మన హృదయం అంతా కరిగిపోతుంది. 2 కళ్ళలో నీళ్ళొచ్చేస్తుంది. ఆ స్వామి అంత కష్టపడి వచ్చినప్పటికీ, ఆ స్వామిని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. అక్కడ టైట్‌గా పెట్టేస్తారు. శరంగుత్తి దగ్గర క్లోజ్ చేసేస్తారు. సన్నిధానం దగ్గర క్లోజ్ చేసేస్తారు. అక్కడ నడపందల్లో నంబియారు వేసినటువంటి షెడ్ ఉంటుంది. అక్కడ క్లోజ్ చేసేస్తారు. పెద్ద బార్ గేట్. ఒక 2 అక్కడ వచ్చేసి సర్కిల్ టైప్‌గా తిప్పుతూ ఉంటారు. ఉమ్, జూలో మంకీలు తిరిగినట్టుగా. ఉమ్, ఏమంటే అది అవసరమా? అది అవసరం లేదు అని మేము పోట్లాడుతున్నాం. దాన్ని ఒక సింగిల్ లైన్ చేయండి. ఉమ్, ఒక సింగిల్ లైన్ చేస్తే ఏమవుతుందంటే, ఇటువైపు లేడీస్‌కి, చిన్నపిల్లలకి, చిన్నపిల్లలతో పాటు వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఎవరున్నారో ఇద్దరిని. వాళ్ళ సెక్యూరిటీకి, సేఫ్ సెక్యూరిటీకి. వాళ్ళతో పాటున్న స్వామివారి దర్శనానికి వెళ్ళమని చెప్తున్నాము. ఈ యొక్క సింగిల్ లైన్ ఏదైతే ఉందో డైరెక్ట్ 18వ బడికి వెళ్ళేటట్టుగా పెడితే, ఉమ్, ఎవ్వరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దాంట్లో 4 లైన్స్ పెట్టి 24 అవర్స్ మీరు అందులోనే పెట్టేస్తే ఎక్కడ పోతారు స్వాములు? మీరు ఎలా తింటారు వాళ్ళు భోజనం? ఎలా పడుకుంటారు వాళ్ళు? కాళ్ళు ఎంత లాగుతుంది? దాదాపు 2 కిలోమీటర్లు తిరగాలి, 2 కిలోమీటర్లు రావాలి. ఇది మేమేం పబ్లిక్ బాగా ఉంది. అందుకే మేము ఇది కంట్రోల్ చేస్తా ఉన్నామని చిన్న పిల్లల్లాగా చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపమ్మా? ఇప్పటికైనా నిజంగానే అంటే అంత ఆర్తితో వస్తున్న భక్తులను చిన్న చూపు చూడటం అనేది అసలు ఎవరు తీసుకోకూడని నిర్ణయం. మీరు నిర్ణయం. అన్నట్టుగా ఇమ్మీడియట్ గా పోలీస్ ఫోర్స్‌ని పెంచాలి, సెక్యూరిటీని పెంచాలి, లైన్స్ దగ్గర ఏంటి అనేది కరెక్ట్ గా చూసుకోవాలి. అయితే చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రాక్టికల్‌గా మాట్లాడుకోవాల్సింది గురువుగారు. ఇప్పుడు ఇలా జరుగుతుందని తెలుసు. కానీ వెళ్తున్న వాళ్ళు వెళ్ళాలి తప్పదు. వెళుతున్న భక్తులు ఎవరైతే ఉన్నారో మాల వేసుకున్న స్వాములు, వాళ్ళు ముందు నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన విషయాలేంటి? చాలా చక్కని ప్రశ్న వేశారు. మీకు ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు అక్కడ ఎదురు పడుతున్నదప్పుడంటే, మీరు పంబాలో ఎక్కడైనా ఒక వీరిలాగా చూసుకొని, ఒక రోజుకు 2 రోజులు మీరు ఆగిపోవడం చాలా మంచిది. హ్మ్. రష్ ఎక్కువ ఉందంటే ఆగిపోవడం మంచిది. మరుసటి రోజు లేదా ఇంకో రోజు మీరు మళ్ళా లైన్‌లో జాయిన్ అవ్వచ్చు. ఏవండీ అంటే అదే రోజు మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. అదే రోజు వెళ్ళాలన్నట్టు ఏం లేదు. హ్మ్. ఆ స్లాట్ ఆన్‌లైన్ బుకింగే మొత్తానికి తొలగించడం కోసమే గవర్నమెంట్‌కి మేము పోట్లాడుతున్నాము. అది తీసేస్తేనే బెస్ట్. ఎందుకంటే స్వాములు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు. హ్మ్. మీరు ఖచ్చితంగా ఈ టైం పెట్టారు కాబట్టి మీకు ఈ ఇబ్బంది అవుతుంది. అవును. ఇప్పుడు ఒక్క రోజుకి 80,000 మందినని మీరు పెడుతున్నారు. హ్మ్. అక్కడ 80,000 మంది కాదు 2,00,000 మంది పైన వచ్చేసారు. హ్మ్. మరి ఎలా ఇచ్చారు మీరు అవకాశం? అదే కదా! అది అది ఎలా తప్పు? అది కంప్యూటర్ తప్పా? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. అంతే ఇది ఫెయిల్యూర్. అంచనాకు మించిన వాడు వచ్చారనేసి నవ్వుకుంటూ చెప్పేస్తే, అది చిన్నపిల్లలకి ఏదో స్టోరీ చెప్పినట్టుగా ఉంటుంది తప్ప పెద్దగా సీరియస్ చూపించట్లేదు. అది అపహాస్యం చేసినట్టు కదా గురువుగారు. కరెక్ట్ అమ్మా. అది. 40 రోజులు ఇంత దీక్షగా ఉండి స్వామిని చూడటానికి వెళ్తున్న వారి మీద నవ్వటం అంటే నవ్వుతూ ఖచ్చితంగా దేవుడే చూపిస్తాడు వాళ్ళకి. నవ్వుతూ ఒక ఇది వెక్కిలితంగా చెప్పడం అనేది హ్మ్. మాకు చాలా బాధాకరంగా ఉండే మేము అంతా అయ్యప్ప వేదికలో విచ్చేసి అక్కడ స్వామికి ప్రెస్ క్లబ్‌లో వచ్చేసి హ్మ్. ఈ యొక్క అయ్యప్ప స్వామి సేవా సంఘం వాళ్ళు కావచ్చు, అఖిల భారతీయ సేవా సంఘం వాళ్ళు కావచ్చు, ఇక ఇతర సేవా సంఘం వాళ్ళందరూ కూడాను శాంతిపూర్వకంగానే రిక్వెస్ట్ పత్రము పెట్టి అయ్యప్ప స్వామి భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కనీసం మజ్జిగన ఇవ్వండి. హ్మ్. భోజనం పెట్టకున్నా పర్వాలేదు. ఆ! మజ్జిగన నీళ్ళని అందించేవంటి ఏర్పాటు చేయండి. కావాలంటే మేము చేస్తామన్నా కూడా మీరు చేయనివ్వట్లేదు. హ్మ్. మేము అన్నదానం చేస్తామంటే ఆ అన్నదానం అక్కడ పెట్టనివ్వట్లేదు.
ఉమ్, అక్కడ ఇది వరకు అలా ఉండేది కాదు. ఒక ఉమ్, 10 సంవత్సరాల వెనక చూసుకుంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక మరి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వారి వరకు సెపరేట్‌గా ఒకటి అన్నదాన క్షేత్రాలు ఉండేది. ఉమ్, వీళ్ళు సంతోషంగా అక్కడ అన్నదానం ఆంధ్ర వాళ్ళ భోజనాలు దొరికేదని పోయి భోంచేసుకొని హ్యాపీగా స్వామివారిని చూసేవాళ్ళు. ఉమ్. ఏవండీ? ఇక్కడ తమిళనాడు వాళ్ళు వచ్చి తమిళ వాళ్ళది భోజనాలు ఉన్నాయి. తమిళ వాళ్ళకి సంబంధించినటువంటి భోజనాలు ఉంటాయి కాబట్టి అది అన్నదానం స్వీకరించుకొని వెళ్ళేవాళ్ళు. ఇది అందరికి చక్కగా చక్కగా ఇబ్బంది లేని ఇబ్బంది. పరిస్థితి. కానీ ట్రావెన్కోర్ దేవస్థానం ఏం చేసిందంటే మొత్తానికి తీసేసి ఉమ్, కేవలం సన్నిధానం పైన కొండపైన మాత్రమే అన్నదాన క్షేత్రం పెట్టించింది. ఉమ్, అది కేరళకు సంబంధించినటువంటి ఫుడ్డే. మరి ఇక్కడ వచ్చేవంటి తక్కిన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకి అది ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళకి ఫుడ్ సరిపట్టకపోవడము, అది అడ్జస్ట్మెంట్ కాకపోవడము. అసలు అంతమంది భక్తులకి అక్కడ తర్వాత ఆ రైస్ వచ్చేసి బాయిల్డ్ రైస్ ఉంటుంది. అవును. మనలాగా చన్నగా ఉండదు. అక్కడ వచ్చినటువంటి పిల్లలు తినలేరు. ఉమ్, దాని పక్కన ఉన్నటువంటి ఏదైతే సెంటర్స్ ఉన్నాయో ఫుడ్ ఉమ్, సెంటర్స్ కావచ్చు, ఇంకేదైనా హోటల్స్, ఆర్య భవన్స్ కావచ్చు, ఈ హోటల్స్ అదేంటంటే 2 ఇడ్లీలు 200 రూపాయలు. ఉమ్. దౌర్జన్యం. భగవంతుడి ఆ. సేవలో. పూరి 500 రూపాయలు, వడ 250 రూపాయలు, కాఫీ 70 రూపాయలు. ఇది మన ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా అక్కడ రేట్స్ పెట్టేశారు. సంఘాలు, ఎన్నో సేవా సంఘాలు ఎంతో మంది కూడాను అయ్యప్ప స్వామి భక్తులకి కడుపు నిండా భోజనం పెడతాం అప్పుడే ప్లాన్ చేసి ఇవన్నీ చేస్తే వాదన్నీ నిషేధించేసి వాళ్ళ రూల్స్ ప్రకారంగా చేయాలనుకుంటున్నారు తప్ప అది విఫలమైపోయింది. అక్కడ చూస్తున్నాడు స్వామి. ఉమ్, ఈ నోస్ వెరీ వెల్. అవును. ధర్మశాస్త్రం ఏంటంటే ఎప్పుడు ధర్మబద్ధమైన అంటే చేస్తారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తిపూర్వకంగా ఎవరైతే వస్తున్నారో భక్తులకి వాళ్ళకి సేవ చేయడానికి ఆయన ఎదురు చూస్తుంటారు. ఆయన ఏది కూడా ఆశించే వ్యక్తి కాదు మన అవును. అయ్యప్ప స్వామి. ఎప్పుడు కూడా నిరంతరంగా నిర్మంగా ఉండేవంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, తమిళనాడు, కర్ణాటక నుండి వెళ్ళే భక్తులు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు ఇరుముడి ఇక్కడే తీసేసి వెళ్ళమని. కానీ అది కుదరదు. చాలా మంది శబరిమలే వెళ్తున్నారు. అవును. వాళ్ళు ఎవరైతే వృద్ధులు వెళ్తున్నారో, చిన్నపిల్లల్ని తీసుకొని ఎవరు వెళ్తున్నారో, వాళ్ళు ఎలాంటి ఇరుముడిలో ఏం తీసుకొని వెళ్ళాలి? వాళ్ళు ఫుడ్ ప్యాకేజింగ్ ఏమన్నా చేసుకోవాలి? ఎలాంటి ఇవి తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటమ్మా స్వామివారికి కావాల్సినటువంటి ఇరుముడికి నయాభిషేకానికి ప్రసాదం ముందు భాగం పెట్టుకొని వెనుక భాగంలో కాస్త ఏదైనా బియ్యం, ఎందుకంటే అక్కడ వండుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఉమ్, అక్కడ ఎవరికి కూడా రెంట్స్ ఇవ్వట్లేదు. ఉమ్, అంత బైకాట్ చేసేసారు. డ్రై ఫ్రూట్స్ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. ఉమ్, కాజు, బాదాము, కిస్మిస్, పిస్తా అలాంటివి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడం మంచిది. ఎక్కడికైనా ప్రోటీన్కి సంబంధించినటువంటి ఫుడ్స్ అది చూస్తే అరటి పండ్లు, యాపిల్స్, ఆరెంజ్ అలాంటివన్నీ కొన్ని తీసి పెట్టుకుంటే పాడైపోకుండా పాడైపోకుండా ఉండగలిగేవి. అంటే కొన్ని ఉమ్, తీసి పెట్టుకుంటే కాస్త మీకు సాకరగా ఉంటుంది. మీరు ఒకవేళ సన్నిధానం రూమ్స్ కూడా ఇవ్వట్లేదు. అయ్యయ్యో. సన్నిధానంలో రూమ్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అది కూడా ఓన్లీ 12 అవర్సే. ఇమ్మీడియట్ ఖాళీ చేయాలి. ఉమ్, పొద్దున 3కి దిగారు అనుకోండి, మధ్యాహ్నం 3కంతా ఖాళీ చేయాలి మీరు. ఉమ్, మీరు మధ్యాహ్నం 3కి తిరిగితే మధ్యరాత్రి 3కంతా ఖాళీ చేయాలి. అంత టైట్‌గా చేసేసారు. ఆ రాత్రి ఎక్కడ పోతారు స్వాములు? ఆ, అంత చలికి. అంతటి భయంకరమైన సిట్యుయేషన్స్ తీసుకొచ్చేసింది ఈ యొక్క సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో గవర్నమెంట్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడి తీరాలి. అందరూ కదిలి రావాలి. ఇది ఒక్కరి వల్ల ఏది కాదు. స్వాముల వల్లే కాదు, మన ప్రతి వాళ్ళు, స్వాములే కాదు, శివులు స్వాములు, భక్తులు ప్రతి వాళ్ళు కూడా, హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా మన అయ్యప్పని సేవ్ శబరిమల అని నేను చెప్పేది. పుణ్య పుంగావనం. శబరిమలది ముందు పేరు ఏంటంటే పుణ్య పుంగావనం. పుంగవనం. ఉమ్, ఈ పుంగావనాన్ని మనం కాపాడుకోవాలి. మన స్వామిని మనం కాపాడుకోవాలి. ఇతర వాళ్ళకి ఇచ్చేసి మనం అన్యాయం చేయకూడదు అనేసి నా భావన. చాలా నిజం గురువు గారు. ఇప్పటి వరకు కూడా మన దాంట్లో ఉండేది ఏంటంటే మీరు అన్నట్టుగా బుద్ధం శరణం గచ్చామి అని, అవునమ్మా. ఎవరు ఏది చేసినా మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోవడం అనుకున్నాం. అవును. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా అలా లేవు. లేదు. మనకి జరుగుతున్న ఏదైతే అసౌకర్యాలు ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి. హిందూ ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ మాట్లాడి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడాలి. అండ్ గురుగారు చెప్పినట్టు సేవ్ శబరిమల. మీరు #తో మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో పెట్టండి. మీ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఎక్కడున్నా కూడా పెట్టండి. గురుగారు దీన్ని ఎంత వరకు షేర్ చేస్తే
ఆ గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు స్వామి శరణ్ అని చెప్పి అంటే పడిపోకూడదని నేను కోరుతున్నాను. మంచి సేవ చేస్తే మంచిగా ఉండాలి. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడానమ్మా మహిళలు ప్రవేశించాలనేసి ఒకసారి తీసుకొచ్చారు. మరి ఇంకొక ఏదో కేసు తీసుకొచ్చారు. తర్వాత అక్కడ నుండి పార్కింగ్ తీసి నీలకల్లో వేశారు. నీలకల్ నుంచి పంబాకు 22 కిలోమీటర్లు ఫ్రీ బస్ అని చెప్పారు. కానీ అక్కడ 150 రూపాయలు బస్సు ఒక మనిషికి తీసుకుంటున్నారు. అయ్యో! నీలకల్ టు పంబాకు ఫ్రీ బస్సెస్ అని చెప్పి 150 రూపాయలు 100 రూపాయల దాకా ఛార్జెస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమైనటువంటి విషయం చూడండి. ఇంకోటి మన ఓన్ వెహికల్స్ తీసుకువెళ్ళినా కూడా ఆ నీలకల్ని పెట్టేసి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి బస్సులోనే ఎక్కిపోవాలి. అది టైంకి రాదు. అది టైంకి రాక అక్కడ స్వాములు ముందున్న స్వాములు దానికి ముందున్న స్వాములు మరి ఇప్పుడు వెనక వచ్చిన స్వాములంతా ఏకమైపోయి ఎంతమంది సరిపోతారు? అసలు ప్రశాంతంగా స్వామి పేరుని తలుచుకుంటూ ఆ స్వామి దర్శనం చేసుకోవాల్సిన చోట ఆకలి, దప్పులు, ఆగ్రహం, ఆవేశం ఇప్పటి వరకు దీక్ష చేసి అక్కడికి వెళ్ళాక ఇలాంటివన్నీ వస్తే ఎలా? అది తప్పు. అలాంటివి జరగకుండా మొన్న చూడాలి. ఒక ఇన్సిడెంట్ జరిగింది. చిన్న కొడుకు ఎక్కేసినాడు, తండ్రి తప్పిపోయినాడు. ఒకటే ఆరాధన, నానా 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 మంచి వైరల్ అయిపోయింది ఆ వీడియో. తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళ నాన్నగారు పట్టుకొచ్చారు. ఎక్కనివ్వలేదు జనాలు. వాళ్ళ కొడుకు ఎక్కేసాడు, తప్పిపోయాడు. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఏం చేసేదంటే మనకు మన కొటాయి నుంచి వచ్చిన, చెగ్గర్ నుంచి వచ్చిన, కుమ్లి నుంచి వచ్చిన, మన ఇంకా రాణి నుంచి వచ్చిన, లేకపోతే తిరువళ్ళ నుంచి వచ్చిన, పంబా దాకా వచ్చేది. పంబలో డ్రాప్ చేసి పంబా నుంచి బస్సు వెళ్ళిపోయేది. ఆ స్వాములు ఏం చేసేవాళ్ళు, పంబలో దిగేసి అక్కడ పంబలో స్నానం చేసుకుని అక్కడ విశ్రాంతి ఆ రోజు చేసుకుని మరుసటి రోజు శబరిమలకు వెళ్ళేది. ఆన్లైన్ ఉండేది కాదు అప్పుడు. ఎవ్వరికి ప్రాబ్లం ఉండేది కాదు. ప్రశాంతమైన యాత్ర చేసుకున్న వాళ్ళు తెచ్చుకున్న పాత్రలో వంట వండుకున్న వాళ్ళు, స్వామికి నైవేద్యం పెట్టేవాళ్ళు, చక్కగా భజన చేసుకున్న వాళ్ళు. ఎంత బాగుండేదో ఆ రోజుల్లో. మొన్నటి దాకా 2017-18 వరకు కూడా చాలా బాగుండేది. ఈ 1920 నుంచి మొత్తం మార్చేసింది. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది పద్ధతిగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలి. అలా కాకుండా వాళ్ళు తెచ్చిన విధి విధానాలతో భక్తులు ఒక ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు, ఆకలి దప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ డబ్బులు పోయినా సుఖం దొరకట్లేదు. మేము డబ్బులు ఇస్తాము ముందుకు వదిలిపెట్టానన్నా వదిలిపెట్టారు. అవి ఒక ఖైదీలాగానే స్వాములను చూస్తున్నారు తప్ప ఒక భక్తులాగా అక్కడ వాళ్ళు ట్రీట్ చేయట్లేదు. ఇది ఖచ్చితంగా మారి తీరాల్సిన విషయం. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సేవ్ శబరిమల #ని వాడండి. అండ్ గురుగారు ఖచ్చితంగా మీరు తీసుకుంటున్న ఈ స్టెప్స్ తో డెఫినెట్ గా భక్తులకి ఇక మీదన్నా కొంచెం కంఫర్ట్ రావాలని కోరుకుందాము. గవర్నమెంట్ మీ భక్తులందరి మాటలు విని సౌకర్యాలను పెంచాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు గురుగారు. స్వామి శరణమయ్యప్ప.